Hello students, welcome to UPSC Ocean Anthropology series. So last class lo manam human genetics methods and applications lo cytogenetic analysis గురించి చూసాము. సో ఈ రోజు క్లాస్ లో మనం ట్విన్ స్టడీస్ గురించి చూద్దాము. సో ఒకసారి ఇది కంప్లీట్ యూపీఎస్సి ఆప్షనల్ సిలబస్కి సంబంధించిన ఆంథ్రోపాలజీ సిరీస్ అనమాట. సో మనం ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్స్ మీద కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పర్స్పెక్టివ్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మీరు కంటిన్యూషన్ కోసం వీడియోస్ అన్నీ వినండి. సో ఇవి ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్కి ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ఇప్పటి వరకు మనం క్రోమోజోమ్స్లో క్యారియోటైప్, బ్యాండింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాము. అంటే జీన్స్ ఎక్కడ ఉంటాయి, సో క్రోమోజోమ్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేస్తారు అనేది మనకు అర్థమైంది. సో కానీ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మనిషి ఎలా తయారవుతాడు, మన పర్సనాలిటీ, ఇంటెలిజెన్సీ, డిసీజెస్ ఇవన్నీ జీన్స్ వల్ల వస్తాయా లేక ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయా? సో లాస్ట్ క్లాస్లో కూడా మనల్ని వీడియో క్లోజ్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను, క్యారెక్టర్స్ అనేవి జీన్స్ వల్ల వస్తాయా లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల వస్తాయా అనేది. సో ఆ క్వశ్చన్కి ఆన్సరింగ్ చేసుకుంటూనే మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది కంటిన్యూ చేద్దాము. సో అయితే ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతూ మనం ఎలాగైతే వెతుకుతున్నామో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుకుతూ సైంటిస్ట్ కూడా ఒక బ్రిలియంట్ ఐడియాని కనిపెట్టారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మనకి న్యాచురల్ ఎక్స్పెరిమెంట్ కావాలి. సో ఆల్మోస్ట్ సేమ్ జీన్స్ ఉన్న ఇద్దరు పర్సన్స్ దొరికితే బాగుంటుంది. ఆ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్ కోసమే ట్విన్స్ని తీసుకొని స్టడీ చేయడం సైంటిస్ట్ స్టార్ట్ చేశారు. అందుకే ఈ పర్టికులర్ స్టడీస్కి మనం ట్విన్ స్టడీస్ అని అంటాము. హ్యూమన్ జెనెటిక్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టడీస్ కింద మనం చూడొచ్చు. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక ఐడెంటికల్ ట్విన్స్ని చూసారా? ఒకసారి ఇద్దరు ట్విన్స్ కాలేజ్కి వచ్చారు అనుకోండి, ఇద్దరిది సేమ్ ఫేస్, సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ స్మైల్, సేమ్ హైట్, దూరం నుంచి చూస్తే అర్రే జిరాక్స్ కాపీస్లా ఉన్నారా అనిపిస్తుంది కదా. సో సేమ్ సైంటిస్ట్ కూడా ఇదే క్యూరియాసిటీ వచ్చింది, ఇద్దరు ఇంత సిమిలర్గా ఎందుకున్నారు. అక్కడ నుండే మనకి యాక్చువల్ ట్విన్ స్టడీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ట్విన్ స్టడీస్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే, దిస్ ఈజ్ అ మెథడ్ టు డిటర్మైన్ ది రిలేటివ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్. అంటే మన జీవితంలో జీన్స్ ఎంత రోల్ ప్లే చేస్తున్నాయి, ఎన్విరాన్మెంట్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ట్విన్స్ని స్టడీ చేసే మెథడ్ని మనం ట్విన్ స్టడీస్ అంటారు. సో బేసిక్గా ట్విన్స్, టూ టైప్స్ ఆఫ్ ట్విన్స్ మనకి ఇక్కడ ఉంటారు. ఓకే, సో వన్ ఈజ్ మోనోజైగోటిక్ ట్విన్స్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్. ఏంటి అసలు ఈ మోనోజైగోటిక్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎగ్, ఒక స్పర్మ్ కలిసాయంటే మనకి ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్లీ ఎగ్ ప్లస్ స్పర్మ్ కలిస్తే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? సో ఈ జైగోట్ ఏదైతే ఉందో ఇది రెండు పార్ట్స్గా కనుక స్ప్లిట్ అయితే రిజల్ట్ ఏంటి? టూ బేబీస్ అనేవాళ్ళు జనరేట్ అవుతారు. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ డౌ ఉంది తీసుకొని రెండు పీసెస్ చేసినట్లయితే ఒరిజినల్గా ఉంది ఒక్క డవ్వే, కాబట్టి ఇక్కడ దాన్ని టూ పీసెస్ చేసాం కాబట్టి టూ థింగ్స్ ఫామ్ అయినాయి. అలానే ఒక జైగోట్ నుంచి టూ థింగ్స్ డివైడ్ అయితే మనకి ఇక్కడ టూ బేబీస్ అనేవి సిమిలర్గా వస్తారు. సో ఇక్కడ చూడండి, పిక్చరైజేషన్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మోనోజైగోటిక్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఇక్కడ స్పర్మ్ ఉంది చూసారా, ఈ స్పర్మ్ కనుక ఎగ్తో కంబైండ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది టూ పార్ట్స్గా మనకి స్ప్లిట్ అయింది అనుకోండి, టూ బేబీస్, టూ ఐడెంటికల్ బేబీస్ అనే ఫామ్ అవుతారు. అంటే మోనో అంటే సింగిల్ జైగోట్ నుంచి మనకి ఇక్కడ టూ బేబీస్ జనరేట్ అయ్యారు కాబట్టి దీన్ని మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం. డైజైగోటిక్ ట్విన్స్ అంటే ఏంటంటే సేమ్ టైంలోనే ఇక్కడ ఒక స్పర్మ్ ఒక ఎగ్తో, ఇంకొక స్పర్మ్ ఇంకో ఎగ్తో రెండు ఒకే టైంలో ఫర్టిలైజ్ అయ్యి టూ డిఫరెంట్ జైగోట్స్ వల్ల మనకి ఎట్ ఎ టైం ఫామ్ అవుతారు. సో వీళ్ళు మనం డైజైగోటిక్, డై అంటే ఏంటి? టూ జైగోట్స్ వల్ల ఫామ్ అవుతారు కాబట్టి డైజైగోటిక్ ట్విన్స్ అంటాం. ఓకే, డైజైగోటిక్ ట్విన్స్ ఆర్ సిమిలర్ టు నార్మల్ సిబ్లింగ్స్ ఓన్లీ. మోనోజైగోటిక్ ట్విన్సే మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే ఛాన్సెస్ మనం ఎక్కువగా చూస్తాం.
అయితే ఒకసారి ఈ మోనోజైగోటిక్ అనేది క్లియర్గా చూద్దాము. సో మోనోజైగోటిక్ ట్విన్స్ అరైజ్ ఫ్రమ్ ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వన్ జైగోట్ స్ప్లిట్టింగ్ వల్ల ఫామ్ అవుతారు. వీటిని మనం ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాం. ఏంటి, 1 egg 1 sperm, 1 జైగోటే ఉంటుంది, సేమ్ జీన్స్ ఉంటాయి, సేమ్ బ్లడ్ గ్రూప్, సేమ్ సెక్స్. అంటే మోనోజైగోటిక్ ట్విన్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఉంటే మేలో ఫీమేల్ సేమ్ సెక్సే ఉంటుంది. ఓకే, సేమ్ క్రోమోజోమ్స్ కూడా ఉంటాయి. అంటే ఒక డాక్యుమెంట్ని జిరాక్స్ తీసినట్లు ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఒరిజినల్ ఒకటే, కాపీస్ 2 ఉంటాయి. ఒక జైగోట్ నుంచి 2 థింగ్స్ ఫామ్ అవుతాయి. సో డైజైగోటిక్స్ ట్విన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ ఊహించుకోండి. మదర్ బాడీలో మనకి 2 eggs రిలీజ్ అయ్యాయి. 2 eggs 2 స్పర్మ్స్తో ఫెర్టిలైజ్ చేశారనుకోండి, 2 బేబీస్ జనరేట్ అవుతారు. అంటే ఇక్కడ 2 సపరేట్గా, మనం ఇందాక కేక్ ఒక డౌన్ ఇట్ సపరేట్ చేసాం, సిమిలర్ ఇక్కడ 2 సపరేట్గా కేక్స్ అనేది ఒకేసారి తయారు చేసాం అనుకోండి, అలా దట్ ఈస్ లైక్ you can connect it. Okay, so dizygotic twins arise from the 2 separate zygotes, that is 2 eggs plus 2 sperms. So those are genetically different ఉంటారు. 2 eggs కానీ 2 sperms కానీ 2 zygotes ఉంటుంది. సో ఈ డైజైగోటిక్ ట్విన్స్లో ఏంటంటే 50% ఆఫ్ ద జీన్స్ కామన్గా ఉంటాయి. ఇక్కడ ఈ డైజైగోటిక్ ట్విన్స్ అనే వాళ్ళు సేమ్ సెక్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఆపోజిట్ సెక్స్ అయినా అయి ఉండొచ్చు. సో జనరల్గా చెప్పండి, నార్మల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత సిమిలర్ ఉంటారో అలా ఈ డైజైగోటిక్ ట్విన్స్ కూడా సిమిలర్గా ఉంటారు. జనరల్లీ సిబ్లింగ్స్ ఒకళ్ళు పుట్టిన తర్వాత 1 or 2 years తర్వాత ఇంకో పుట్టినప్పుడు ఆ సిబ్లింగ్స్ మధ్య ఎంత జెనెటిక్ సిమిలారిటీస్ ఉంటాయో ఈ డైజైగోటిక్ ట్విన్స్ మధ్య కూడా అంతే రకమైన సిమిలారిటీస్ని మనం చూడొచ్చు. మోనోజైగోటిక్ అయితే ఇంకా మొత్తం సేమ్ అనమాట. సో ఇదే, సో మోనోజైగోటిక్ ఈజ్ 1 జైగోట్, డైజైగోట్లో 2 డైజైగోట్స్ ఉంటాం. సో వీటిని ఐడెంటికల్ మోనోజైగోటిక్ ట్విన్స్ని ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా అంటాము. డైజైగోటిక్ ట్విన్స్ని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, నాన్ ఐడెంటికల్ అనొచ్చు, ఫ్రెటర్నల్ అని కూడా అనొచ్చు. సో మోనోజైగోట్లో 100% జీన్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ 50% మాత్రమే ఉంటుంది. మోనోజైగోట్లో మనం సేమ్ సెక్స్ చూడొచ్చు, ఇక్కడ సేమ్ ఆర్ డిఫరెంట్ ఏదైనా రావచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోనోజైగోటిక్ అండ్ డైజైగోటిక్ ట్విన్స్. అయితే స్టూడెంట్స్, ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ ట్విన్స్ పుట్టారు, వాళ్ళు మోనోజైగోటికా లేకపోతే డైజైగోటికా అని సైంటిస్ట్ ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు ఈ జీన్స్ గురించి మనకి జనరల్గా మనం చదువుకుంటున్నాం. జీన్స్ ఏంటి, క్రోమోజోమ్స్ ఏంటి, డిఎన్ఏ ఏంటి, ఇదంతా చదువుకుంటూ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో సైంటిస్ట్ జీన్స్ గురించి తెలుసుకోవడానికి ట్విన్ స్టడీస్ అనేది తీసుకొచ్చారు. సో ఆ టాపిక్లో మనం ఉన్నాం. అయితే ఈ సైంటిస్టులు వీళ్ళు మోనోజైగోటిక్ ట్విన్సా లేదా డైజైగోటిక్ ట్విన్సా అని ఎలా డిటర్మైన్ చేస్తారు అంటే, ట్విన్స్ ఏ టైప్కి బిలాంగ్ అవుతారనేది డిటర్మైన్ చేయడాన్ని మనం డిటర్మైనింగ్ ఆఫ్ జైగోసిటీ అంటాం. దీనిలో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ప్లాసెంటల్ మెథడ్ అంటాం. సో ప్లాసెంటల్ మెథడ్ అంటే ఏంటంటే, ట్విన్స్కి సేమ్ ప్లాసెంటా ఉందా లేక సపరేట్ ప్లాసెంటాస్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మోనోజైగోటిక్ ట్విన్సా లేదంటే డైజైగోటిక్ ట్విన్సా అనేది ఐడెంటిఫై చేస్తారు. సో మదర్ ఊమ్ ఉంది కదా, సో మదర్ ఊమ్కి మనకి ప్లాసెంటా ఉంటుంది కదా, సో ఆ ట్విన్స్కి సేమ్ ప్లాసెంటా ఉందా డిఫరెంట్ ప్లాసెంటా ఉందా అనే దాని మీద బేస్ చేసుకొని కనుక్కుంటారు. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి మనకి సిమిలారిటీ మెథడ్. సిమిలారిటీ మెథడ్లో ఏంటంటే వాళ్ళ యొక్క ఫేస్ కానీ, హెయిర్ కానీ, ఐస్ కానీ, బ్లడ్ గ్రూప్ని వీటిని కంపేర్ చేస్తారు. ఇంకా స్కిన్ గ్రాఫ్టింగ్లో కనుక తీసుకుంటే, ఒక స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే ఒక ట్విన్ యొక్క స్కిన్ని ఇంకొక ట్విన్కి గ్రాఫ్ట్ చేస్తారు. సో రిజెక్ట్ కనుక కాకపోతే దాన్ని మనం ఐడెంటికల్ ట్విన్స్గా మనం గుర్తించవచ్చు. ఇంకొకటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఏంటంటే దీన్ని మోస్ట్ యాక్యురేట్ మెథడ్గా చెప్పచ్చు. ఇక్కడ డిఎన్ఏ యొక్క ప్యాటర్న్స్ని కంపేర్ చేస్తారు. ఇంకొకటి స్టాటిస్టికల్ మెథడ్. సో ఈ మెథడ్లో ఏంటంటే సెవరల్ ట్రైట్స్ కంపేర్ చేసి ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మన చాప్టర్లో ఒక బిగ్గెస్ట్ డిబేట్కి వస్తున్నాము. ఏంటంటే మనిషిని షేప్ చేసేది, ఒక హ్యూమన్ని షేప్ చేసేది నేచరా లేకపోతే నర్చరా? ఓకే, నేచర్ మీన్స్ జీన్స్, నేచరా లేకపోతే నర్చర్ మీన్స్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఇమాజిన్ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఇండియాలో పెరిగారు అనుకుందాం, ఇంకొకళ్ళు అమెరికాలో పెరిగారు. సో ఫుడ్ డిఫరెంట్,
కల్చర్ డిఫరెంట్, ఎడ్యుకేషన్ డిఫరెంట్, కానీ ఇద్దరికి సేమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందనుకోండి, ఒకేలాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఒకే బిహేవియర్ టైప్ ఉందనుకోండి, దానికి కారణం జీన్సా లేకపోతే ఎన్విరాన్మెంటా? సో మరోవైపు ఒకరు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంకొకరు తెలుగు మాట్లాడతారు. ఎందుకు? లాంగ్వేజ్ డిఫరెంట్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, టాకింగ్ అంతా సేమ్ ఉంది, కానీ ఒకరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఒకరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. దానికి రీజన్ ఏంటి? ఎన్విరాన్మెంట్. సెన్స్ ఆఫ్ హ్యూమర్కి రీజన్ ఏంటి? జీన్స్, రైట్? సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో ఏదైనా ఫీనోటైప్ అని వస్తుంది. సో ఫీనోటైప్ అంటే మనిషి యొక్క బాడీ టైప్, మనకి ఏదైతే బయటికి ప్రజెంట్ అయి ఉందో, మన మనిషి చూడడానికి మన బాడీ కలర్, హైట్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, నో ఫిజికల్ అపీరెన్స్, దాన్ని మనం ఫీనోటైప్ అంటాం. సో ఫీనోటైప్ ఈజ్ ఈక్వల్స్ టు జీనోటైప్, అంటే జీన్స్ లోపల ఏముంది ప్లస్ ఎన్విరాన్మెంట్. ఒక మనిషి యొక్క ఫీనోటైప్ అనేది జీన్స్ ప్లస్ ఎన్విరాన్మెంట్ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద జీన్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద ఎన్విరాన్మెంట్. ఐ థింక్ యూ గాట్ ద ఆన్సర్, రైట్? సో ఒక మనిషి యొక్క అపీరెన్స్ కానీ, ఫిజికల్ ఫీచర్స్ కానీ, బాడీలీ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేదా బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, లేదా ఒక మనిషిని 360 డిగ్రీలో కనుక మనం చూస్తే మనిషి ఇలా ఉన్నాడు అనేది, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఇది ఎవ్రీథింగ్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బోత్ జీన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పెరిగారు అనే ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, జీన్స్ అవ్వచ్చు, రెండు కూడా ప్రభావం చేస్తాయి. సో ఒక్కటి అని చెప్పి మనం చెప్పలేము. సో దాట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ ట్విన్ స్టడీస్. ఓకే, సో దాట్ ఈస్ జీనోటైప్ ప్లస్ ఎన్విరాన్మెంట్, ప్లస్ ఈ జీనోటైప్ మీద మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఇంపాక్ట్ చేయడం వల్ల మనకి కంప్లీట్ ఫీనోటైప్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ లివింగ్ స్పీషీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీడ్ ఇమాజిన్ చేయండి. సీడ్ యొక్క క్వాలిటీ అనేది జీన్స్ అనుకుందాం. సో దానికి సాయిల్ కానీ, వాటర్ కానీ, సన్లైట్ కానీ ఏదైతే ఉందో కావాలో ఒక ప్లాంట్ గ్రో అవ్వడానికి, దాన్ని మనం ఎన్విరాన్మెంట్ అనుకుందాం. సో ఫైనల్గా మనకు ఆ చెట్టు పెరిగి ఆ చెట్టు కనిపించేదాన్ని మనం ఫీనోటైప్ అంటాం. ఓకే, సో అయితే మనకి ఈ ట్విన్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, సో దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఈ ట్విన్ స్టడీస్ వల్ల మనం ఎక్కడెక్కడ తెలుసుకోవచ్చు అంటే, సో ట్విన్ స్టడీస్ అనేవి మనకి, సో దిస్ ఇస్ అ ఫార్ములా. సో ఫీనోటైప్ ఈజ్ ఈక్వల్స్ టు జీనోటైప్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ప్లస్ జీనోటైప్ ఇంటూ ఎన్విరాన్మెంట్. సో దీన్ని మనం హెరిడిటరీ స్టడీస్, ముఖ్యంగా ట్రైట్ జెనెటిక్సా కాదా అనేదన్నా పర్టికులర్ డిసీజెస్, కొన్ని జెనెటిక్ లెవెల్లో డిసీజెస్ వస్తున్నాయి మనకి చెప్తారు, అలాంటి వాటిని చదవడానికి కానీ, ఎన్విరాన్మెంటల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఎంత ఉంటుందో ఒక మనిషి మీద తెలుసుకోవడానికి కానీ, డిసీజెస్ యొక్క సస్పెక్టబిలిటీ, ముఖ్యంగా మనం ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లాంటివి చూసుకున్న, డయాబెటిక్స్ కానీ, హైపర్ టెన్షన్ వంటి డిసీజెస్ యొక్క స్టడీ చేయడానికి, మరియు ఈ బిహేవియరల్ జెనెటిక్స్ మనం చూస్తాం, ముఖ్యంగా ఇంటెలిజెన్సీ, పర్సనాలిటీ, డిప్రెషన్, అగ్రెషన్, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చు. సో ఇవన్నీ స్టడీ చేయడానికి కూడా మనకి ట్విన్ స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి. సో దిస్ ఇస్ అ పాయింట్, నేచర్ వర్సెస్ నర్చర్. సో నేచర్ ఇస్ అవర్ జెనెటిక్స్ డిటర్మైన్ అవర్ బిహేవియర్, అవర్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ ఎబిలిటీస్ ఆర్ ఇన్ అవర్ నేచర్, వెరాస్ అవర్ ఎన్విరాన్మెంట్, అప్బ్రింగింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ determines our behavior. We are nurtured to behave in this certain ways. So this is called nature versus nurture కింద మనం చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ కనుక తీసుకుంటే వాట్ ఈస్ అ కాంకార్డెన్స్ అండ్ రేరింగ్ స్టడీస్. ఇప్పుడు మనకు ఒక న్యూ టర్మ్ వచ్చింది, దిస్ ఇస్ కాల్డ్ కాన్కార్డెన్స్. అంటే ఏంటంటే, సపోజ్ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉన్నారనుకుందాం. ఒక ట్విన్కి డయాబెటిక్స్ వచ్చింది, ఇంకొక ట్విన్కి కూడా డయాబెటిక్స్ వచ్చింది అనుకుందాం. ఇద్దరికి సేమ్ డిసీజ్ వస్తే దాన్ని మనం కాంకార్డెంట్ అంటాం. అంటే ఒకరికి మాత్రమే డిసీజ్ ఉంటే దాన్ని మనం డిస్కార్డెంట్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జీన్స్ కదా ట్విన్స్, ఇప్పుడు మోనోజైగోటిక్ ట్విన్స్ తీసుకున్నారు, వాళ్ళకి జీనోమ్ లెవెల్లో సేమ్ క్రోమోజోమ్, సేమ్ జీన్, సేమ్ డిఎన్ఏతో పుడతారు. అప్పుడు వీళ్ళకి ఏవైతే జెనెటికల్లీ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలా సేమ్ ఒకరికి ఉంటే ఇంకొకరికి కూడా వస్తాయి. కొన్ని మూవీస్లో చూడండి, కొన్ని మూవీస్లో ఒక ఇక్కడ నుంచి ఒక ట్విన్స్ పుట్టిన వాళ్ళు వీళ్ళు చేయి కదిలిస్తే వాళ్ళు కదిలిచ్చారని చెప్పి ఇట్లా మూవీస్లో చూస్తూ ఉంటాం. లైక్ వాళ్ళు ఐడెంటికల్, యూ కెన్ సే మోనోజైగోటిక్ ట్విన్స్ కింద మనం చెప్పచ్చు. సేమ్ డిసీజెస్ ఒకేసారి వస్తే మనం ఇద్దరికీ వస్తే, డిసీజ్ అయినా కానీ ఏదైనా కానీ ఒకళ్ళు చేస్తే ఇద్దరికి వస్తే దాన్ని కాంకార్డెంట్ అంటే కాంకరెన్స్, ఎంత ఇద్దరు కాంకరెంట్గా ఉన్నారు, దాట్ ఈస్ కాల్డ్ కాంకార్డెన్స్ అంటాం. అలా లేకపోతే డిస్కార్డెంట్ అంటాం. ఓకే, సో ద డిగ్రీ ఆఫ్ సిమిలారిటీ బిట్వీన్ ద ట్విన్స్ ఫర్ ఎ
పర్టికులర్ ట్రైట్ ఇస్ కాల్డ్ యాజ్ కాంకార్డెన్స్ స్టడీ. సో మోనోజైగోటిక్ ట్విన్స్లో కాంకార్డెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీథింగ్ సేమ్ కదా, స్ట్రాంగ్ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి. సో రేరింగ్ స్టడీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చూద్దాం. ట్విన్స్ ఒకే దగ్గర ఒకరి దగ్గర పుట్టారు, బాండ్ టుగెదర్, బట్ రైజ్డ్ సపరేట్లీ, వేరువేరుగా పెరిగారు అనుకుందాం. ఒక ట్విన్ హైదరాబాద్లో పెరిగాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ట్విన్ లండన్లో పెరిగాడు అనుకుందాం. ఇయర్స్ తర్వాత వాళ్ళు కలిసారు, స్టిల్ వాళ్ళిద్దరి మధ్య సేమ్ స్మైల్ ఉంది, సేమ్ హాబీస్, సేమ్ హ్యాబిట్స్. అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా పెంచినా సరే వాళ్ళిద్దరు బిహేవియర్ సిమిలర్గా ఉంటాయి. ఇలాంటి మనం మూవీస్లో కొంచెం బ్యాక్ వెళ్ళి ఒక 10-15 years బ్యాక్ మూవీస్లో చూస్తే ఇలాంటి మనం చూస్తాం తెలుగు మూవీస్లోనే. సో ఇది మన సైంటిస్ట్ కూడా మనం షాక్ అయ్యారనమాట. సో ఇద్దరిని తీసుకెళ్ళి విడివిడిగా మనం పెంచినా సరే సేమ్ క్వాలిటీస్ వచ్చినాయి అనే దాని మీద షాక్ అయ్యారు. దట్ మీన్స్ అక్కడ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత ఉందో మనం చూడొచ్చు, రైట్? సో ఇంకొకటి చూద్దాం. ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉంది, లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది, కల్చర్ డిఫరెంట్గా ఉంది. అయినప్పటికీ కూడాను ఎన్విరాన్మెంట్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, సో ఇక్కడ మనం ఏ స్టడీస్లో అయినా సరే మనకి ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంటే. కొన్ని స్టడీస్ పరంగా చూస్తే మనకి జీన్స్ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి, కొన్ని స్టడీస్లో ఎన్విరాన్మెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ జీన్స్ ఒక్కటే ప్లే చేస్తుందా లేదా ఎన్విరాన్మెంట్ ఒక్కటే మనకి వీటి మీద ప్లే చేస్తుందా అంటే నో, బోత్ జెనెటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ బోత్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ అ పర్సన్స్ థింగ్స్. బట్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద మోనోజైగోటిక్ ట్విన్స్ ఏంటి, the genetic influence is more. There is a strong genetic influence అనేది ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, సో హియర్ యూ సీ ద కాంకార్డెన్స్ మీన్స్ ద మోనోజైగోటిక్ కాంకార్డెన్స్ is significantly higher than a dizygotic concordance because the monozygotic is same or similar to అండ్ మోనోజైగోట్ ఇస్ 100% జీన్స్ అనేది సిమిలర్గా ఉంటుంది కాబట్టి మోనోజైగోటిక్ ట్విన్స్లో కాంకార్డెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కమింగ్ టు ఎన్విరాన్మెంట్లో కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, బట్ జీన్స్ మేజర్ రోల్ ప్లే అయి ఉంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. ఓకే, మరి అయితే ఈ ట్విన్ స్టడీస్లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి మనకి సైంటిస్ట్ అనేవాళ్ళు అబ్జర్వ్ చేశారు. అంటే ప్రతిసారి ఇదే రిజల్ట్ రావాలి అని కాదు, ఏ 2 ట్విన్స్ని స్టడీ చేసినా మనకి ఇదే రిజల్ట్ వస్తుంది అనేది పాయింట్ కాదు. బట్ ఇక్కడ కొన్ని చూడొచ్చు. సో ఈ సైన్స్లో కొన్ని పర్ఫెక్ట్ మెథడ్స్ అనేది లేదు. ట్విన్ స్టడీస్కి కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇద్దరికి సేమ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, సో రియాలిటీలో అది ట్రూ కాదు. సేమ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం అనుకున్నా కానీ బట్ రియాలిటీలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లే చేస్తాయి. సో ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ ఇంక ఇదే ఎన్విరాన్మెంట్ ఈ 2 చిల్డ్రన్స్ కానీ మనం ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేం. సిన్స్ ఒకే ఇంట్లో పెరిగిన సిబ్లింగ్సే చాలా డిఫరెంట్గా ఉంటారు, ఎందుకంటే ఒకే ఇంట్లో ఒకటే పేరెంట్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం సిబ్లింగ్స్లో, రైట్? సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఐడెంటికల్ అని చెప్పేది మనం రియాలిటీలో 100% చెప్పలేము. ఇంకొకటి మనం ఇంట్రాయుట్రైన్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ముఖ్యంగా మదర్ ఊమ్లో కూడా మదర్ బేబీ ఊమ్లో ఉన్నప్పుడు కూడా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయంట. ఇంకొకటి పూర్ ఫర్ కాగ్నిషనల్ మాల్ ఫార్మేషన్స్ కానీ ట్విన్స్ అనేవాళ్ళు రేర్గా అక్కర్ అవ్వడం కానీ ఇగ్నోర్ ద పాపులేషన్ వేరియేషన్స్. పాపులేషన్ లెవెల్లో కూడా జెనెటికల్ వేరియేషన్స్ అనేవి మనం చూస్తాం. అవి ఫర్దర్ క్లాసెస్లో మనం నెక్స్ట్ చాప్టర్స్కి వెళ్ళేకుంది ఇంకా క్లియరెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మనకి లిమిటేషన్స్ ఇన్ ది ట్విన్ స్టడీస్ కింద చూడొచ్చు. అయితే ఇక్కడ వరకు సైంటిస్ట్ జీన్స్ని కనుక్కోవడానికి జీన్స్ని తెలుసుకోవడానికి ట్విన్ స్టడీస్ అయితే చేశారు. సైంటిస్ట్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఒకవేళ ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్లో ఒకరిని ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేస్తే ఇంకొకరిని ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు 2 babies వీళ్ళిద్దరు చూడండి ట్విన్స్ కదా, సో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఒకరి మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒకరిని ఎక్స్పెరిమెంట్కి వాడుకొని ఇంకొకరిని అంతే ఉంచారనుకోండి, ఉంచి ఇప్పుడు స్టడీస్ కొన్ని వాళ్ళు ఆ ప్రాక్టికాలిటీ చూడడానికి కొన్ని స్టడీస్ చేశారు. ఆ మెథడ్నే మనం కోట్విన్ మెథడ్ అంటాము. సో ఆ కోట్విన్ మెథడ్ అంటే ఏంటి, సో దాంట్లో ఏం సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు, ఆ జీన్స్ ఎలాగ అనుకున్నారు, దానిలో నేచర్ వర్సెస్ నర్చర్ స్టడీస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. సో మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లియర్గా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, సో దీస్ ఆర్ ద వెరీ యూస్ఫుల్ వీడియోస్ యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రోపాలజీకి. సో ఫస్ట్ నుంచి వీడియోస్ వినండి, మీకు కాన్సెప్ట్స్ అయితే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. సో దాని తర్వాత యూ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో మీరు ఒకసారి చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దీస్ ఆర్ ద బెస్ట్ useful videos. I hope you like this class and thank you for watching and all the best.